ప్రియమైన దేవుడి బిడ్డలారా, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం. కానా అనే ఊరిలో వివాహం జరుగుతున్న సందర్భంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. అది ఏ విధముగా అనగా, ఖాళీ బాణాలలో నీటిని నింపుమని శిష్యులకు తెలియజేశాడు. ఎప్పుడైతే ఆ ఖాళీ బాణంలో శిష్యులు నీటిని నింపారో వెంటనే ఆ నీరు ద్రాక్షారసంగా మారినారు. దేవుని బిడ్డలారా గమనించండి. అదే విధముగా మన జీవితాలలో కూడా ఒక అద్భుతం జరగాలి అంటే ఖాళీగా ఉన్నటువంటి మన హృదయాలలోనికి దేవుని మాటలను కనుక మనం నింపుకున్నట్లయితే మన జీవితాలు అద్భుతంగా మారుతాయి. అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాయి. అనేకులకు దీవెనకరంగా మారుతాయి. మన హృదయాలలో దేవుని వాక్యం చేత మనము నింపుకుంటూ కనుక సమరయశ్రీ దేవుని మాటలు విన్నప్పుడు తన హృదయంలో దేవుని మాటలను పదిలపరుచుకున్నప్పుడు సమరయ పట్టణంలో ఆ స్త్రీ గణపరచబడింది. అదేవిధంగా మనము కూడా దేవుని మాటలు కనుక మన హృదయంలో స్థిరపరచుకుంటే మనల్ని కూడా దేవుడు గణపరుస్తాడు. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్.